అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలోని ఆసరా పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి పెన్షన్ సంబంధించి ఈ యొక్క నిధులనేవి అయితే పెంచి అందించడానికి ఇది సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ యొక్క నిధులు ఎప్పుడు అందించబోతుంది అని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క పెన్షన్ నిధులనేవి అయితే పెంచి అందించడానికి సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు అందిస్తుంది అని ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనకిక్కడ చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను. ప్రస్తుతం ఆసరా పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులనేవైతే పెంచి అందించడానికి సిద్ధమవుతుందనమాట. ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ దాని స్థానంలో ఆసరా చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ నిధులనేవైతే పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే 2,000 రూపాయలు తీసుకుంటున్నారో వారికి రూ. 4,000 వరకు కూడా, అలాగే రూ. 3,000 తీసుకుంటున్న వారికి రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించేందుకు సిద్ధమవుతుందన్నమాట. అయితే ఇది మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికైతే పెంచిచ్చే అవకాశం ఉందండి. ఈ దివ్యాంగుల పెన్షన్ కింద రూ. 6,000 ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ యొక్క నిధులనేవైతే పెంచేందుకు సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడే అనేక హామీలనేవైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. ఇందులో భాగంగానే మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్‌కి సంబంధించి మనకి నిధులనేవైతే విడుదల చేసే అవకాశం ఉందండి. రేపు ఎల్లుండిలోగా దీనిపై మనకు అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.